హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బిర్యానీ రైస్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను చికెన్ కర్రీ చేసుకున్నాను. సో అందుకు కాంబినేషన్లో బిర్యానీ రైస్ అయితే చేస్తున్నాను. అందుకొరకు ఒక ఆనియన్ని అదేవిధంగా 2 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే బిర్యానీ రైస్ కోసం నేను 2.5 గ్లాస్ ఆర్ కప్ల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. అంతా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని అదేవిధంగా కొన్ని జీడిపప్పులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారా ఆకులు, లవంగాలు, మిరియాలు, అల్లం, సాల్ట్ అంతా వేసుకున్నాను. అలానే ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశాను. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా మళ్ళీ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి అందుకు నేను 4 గ్లాసులు ఆర్ 4 కప్పుల వాటర్ అయితే పోసుకున్నాను. ఎందుకంటే బిర్యానీ రైస్ కొద్దిగా పలుకుల్లాగా ఉంటేనే బాగుంటుంది. మరి మెత్తగా ఉంటే అంతగా మంచిగా అనిపించదు. సో నేనైతే వాటర్ అయితే తక్కువ పోసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుండగా అందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను. ఆ తర్వాత రైస్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేయాలి. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని ఆవిరి బయటికి పోకుండా ఒక మూత పెట్టేసి దానిపైన బరువు ఉంచుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా చూస్తే మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత మంచిగా మనము ముందుగా ఉంచుకున్నటువంటి ఏ కర్రీ అయినా, అంటే చికెన్ కర్రీ కావచ్చు, లేకపోతే మసాలా వంకాయ కర్రీ అయినా అవ్వచ్చు, మటన్ కర్రీతో అయినా లేదా పన్నీర్ కర్రీతో అయినా ఈ బిర్యానీ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. Thank you for watching. Please subscribe my YouTube channel and take care. Bye my dear friends. Bye bye.